77వ ఎన్సీసీ డేను సెలబ్రేట్ చేయడం మన అదృష్టం. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యూత్ను ఇన్వాల్వ్ చేయాలనే ఒక సదుద్దేశంతో భారతదేశంలో 1948లో ఎన్సీసీ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఆ యాక్టులో యూత్ను ఇన్వాల్వ్ చేసి ప్యారలల్గా ఒక ఆర్మీ లాగానే యూత్ను కూడా ఆర్మీ సైన్యాన్ని తయారు చేసినట్టే ఎన్సీసీ ద్వారా భారతదేశానికి బలమైనటువంటి శక్తిగా ఎదగడానికి భారతదేశం 1948లో ఈ యాక్ట్ని చేసింది. ప్రతి సంవత్సరం నవంబరు 4వ ఆదివారాన్ని ఎన్సీసీ డేగా భారతదేశం సెలబ్రేట్ చేస్తుంది. అందులో భాగంగానే ఎన్సీసీ కింద ఉన్నటువంటి వివిధ బెటాలియన్లకు చెందిన వివిధ కంపెనీలు ఆయా కళాశాలల్లో పిల్లలను మోటివేట్ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ వస్తూ ఉంది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల లోపల క్రమశిక్షణ బలంగా నేర్పాలని, వారి లోపల లీడర్షిప్ క్వాలిటీస్ తీసుకురావాలని, ఉన్నతమైన ఉత్తమమైన విద్యార్థులుగా భారతదేశానికి ఒక వెన్నెముక నిలవాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అది ఇప్పుడు దాదాపుగా ఎన్సీసీ లోపల 3 నుంచి 4 లక్షల మంది ఎన్సీసీ విద్యార్థులు సీనియర్ డివిజన్లో, అదేవిధంగా జూనియర్ డివిజన్లో కూడా చాలామంది ఎన్సీసీ విద్యార్థులు కళాశాలల్లో స్కూళ్ళలో వారు మన దేశానికి సేవలు అందిస్తూ వస్తూ ఉన్నారు. అదే నైపుణ్యాన్ని అదే పరివర్తనను భారతదేశం ముందు తరాలకు కూడా తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ఎన్సీసీ విద్యార్థులది. వారు ఎంత క్రమశిక్షణగా ఉండి ఎంత నేర్పరితనంగా ఉండి మంచి విధానాలను మంచి పద్ధతులను ముందు తరాలకు అందించడానికి ఒక డిసిప్లిన్ ఆర్గనైజేషన్లో చేరారు. కాబట్టి మీ డిసిప్లిన్లు కళాశాలలోనే కాకుండా దేశం మెచ్చేట్టుగా, రాష్ట్రం మెచ్చేట్టుగా, మన పెద్దలందరూ మెచ్చేట్టుగా ఉండాలన్నది నా ఉద్దేశం. ఎక్కడైతే నైపుణ్యంతో, ఎక్కడైతే మీ డిసిప్లిన్ను, మీ నాయకత్వ విలువలను, మీరు మీ కమాండర్షిప్ను ఎక్కడైతే ముందుకు తీసుకెళ్తారో అది దేశంలో భాగంగానే మీరు వెళ్తూ ఉంటారు. అందుకోసం మీ అందరికి కూడా ఈ యొక్క ఎన్సీసీ వల్ల బి సర్టిఫికెట్లో కానీ సి సర్టిఫికెట్లో కానీ అనేక ప్రాధాన్యతలు ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. మంచి రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ ద్వారా కూడా మీరు అటు సైన్యంలోనూ ఇటు పోలీసు విధానంలోనూ మీరు చేరడానికి అవకాశం ఉంది. అందుకోసం ఈ ఎన్సీసీ చేరడం అనేది ఇప్పుడు అంత ఆషామాషి కాదు. అనేక రకాలైనటువంటి బలమైన వడబోత విధానం ద్వారానే ఈ యొక్క ఎన్సీసీలో మీరు సీటు సంపాదించారు. అదే పట్టుదలతో మునుముందుకు వెళ్ళి బి అండ్ సి సర్టిఫికెట్లో కూడా మీరు ఉత్తీర్ణులై మీ యొక్క సర్టిఫికెట్తో పాటు కళాశాలకు కూడా మంచి పేరు ప్రతిష్టలు తేవాలని, మీ తల్లిదండ్రుల పేర్లను నిలపాలని కోరుకుంటూ